ఇంట్లో కంట్రోల్ చేసుకొని బయట వాళ్ళని అనాలి. రైట్. ఇక రాజాసింగ్ నువ్వు వెళ్ళిపో, పార్టీ రూల్స్ నచ్చకపోతే ఉండొద్దు. నీకంటే చాలామంది ఉన్నారు, 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. పార్టీ కంటే ఎవరు గొప్పలు కాదు. వాళ్ళకు కార్యకర్తల కృషితోని పార్టీ నిలబడుతుంది. పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. నువ్వు ఒక్కడి వల్ల పార్టీ ఇదైతే అనుకునే ఏం లేదు. 90 సీట్లతోటి రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రాబోతున్నాయి అని చెప్పేసి నిన్న బాధ్యతలు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు తీసుకున్నటువంటి రామచంద్రరావు గట్టిగా కౌంటర్ వేసిన రాధాసింగ్. ఆయన ఇప్పటికే చాలాసార్లు నేను పోతా అని పార్టీని బెదిరించడం కావచ్చు, రాజీనామా లెటర్లు రాయడం కావచ్చు, రకరకాల సందర్భాల్లో పార్టీకి వ్యతిరేకంగా గత మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డికి వ్యతిరేకంగా, బండి సంజయ్కి వ్యతిరేకంగా, పార్టీ ముఖ్య నాయకులందరికీ వ్యతిరేకంగా మాట్లాడుతూ చాలాసార్లు కామెంట్లు చేస్తూ వీడియోలు చేసిన సందర్భాలు చూసినాం. ఇక ఇవన్నీ చూసి తాజాగా రామచంద్రరావుకి పార్టీ బాధ్యతలు అప్పచెప్పడంతో కొంత ఫైర్ అయినటువంటి రాజాసింగ్ ఏకంగా ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టే లేఖ రాసిండు. ఆ లేఖ మీద నిన్న పార్టీ చీఫ్గా బాధ్యతలు తీసుకున్న రామచంద్రరావు మాట్లాడుతూ అన్నాడు, పార్టీ కోసం నేను చేసిన కృషికి దక్కిన గౌరవం ఇది. నాకు ఇచ్చింది పదవి కాదు, కార్యకర్తకు దక్కిన గౌరవం, లక్షలాది మంది కార్యకర్తలకు దక్కిన గౌరవం అని చెప్పేసి అన్నాడు. దాంతోపాటే 45 లక్షల మంది కార్యకర్తలు ఉన్న పార్టీ బీజేపీ. పార్టీ అభివృద్ధి ఎంతోమంది కార్యకర్తల త్యాగం ఉందన్నారు. 14 కోట్ల సభ్యత్వం ఉన్న బీజేపీ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి లేకపోతే ఎవరైనా వెళ్ళిపోవచ్చు అంటూ పరోక్షంగా రెబల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నిలబెట్టుకోలేకపోయినాయి. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. 90 సీట్లు గెలుచుకొని తెలంగాణ ప్రజలు 90 సీట్లు బీజేపీకి ఇవ్వబోతూ ఉన్నారు. కాబట్టి వచ్చే బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీయే. ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు. ఇష్టం లేని వాళ్ళు, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండని వాళ్ళు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండని వాళ్ళు మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి రాజాసింగ్ ఉద్దేశిస్తూ ఇండైరెక్ట్గా మాట్లాడిండు. దాంతోపాటే కాంగ్రెస్ పార్టీ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ చేసిండు. ఏమని, కాంగ్రెస్ పెద్దలు చాలా విషయాలు తెలుసుకోవాలి. అసలు ఏంటంటే ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అనుకుంటారు, కానీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కాదు, ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అని చెప్పేసి సెన్సేషనల్ కామెంట్స్ కూడా చేసిండు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని కూడా ఆయన మాట్లాడుతూ ఇదన్నాడు. కాంగ్రెస్ మోసం చేసింది, బీఆర్ఎస్ అప్పులు చేసింది,